కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరెంట్, మంచినీళ్లు, సాగునీరు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు లేవని ఎమ్మెల్యే చెప్పడం వాస్తవాలకు విరుద్ధమనన్నారు. 65 సంవత్సరాల పాటు తెలంగాణలో కరెంటు లేకపోతే సంజయ్ నూనె దీపాలతో చదువుకున్నాడా? మంచినీళ్లు లేకపోతే ఏ నీళ్లు తాగి బతికాడు? సాగునీరు లేకపోతే ప్రజలు ఏమి తిని జీవించారని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు లేకపోతే సంజయ్ ఎక్కడ చదువుకున్నాడని నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్న కల్వకుంట్ల కుటుంబం అబద్ధాల కుటుంబంగా మారిందని జువ్వాడి కృష్ణారావు విమర్శించారు. కరెంటు లేని రాష్ట్రం తెలంగాణ, మంచినీరు లేని రాష్ట్రం తెలంగాణ, సాగునీరు లేని రాష్ట్రం తెలంగాణ, గురుకులాలు లేని రాష్ట్రం తెలంగాణ, మెడికల్ కాలేజీ లేని రాష్ట్రం తెలంగాణ. ఇలాంటివి అన్నీ కూడా 65 ఏళ్ల దరిద్రాన్ని కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో 90% పూర్తి చేశారు. కరెంటు లేని తెలంగాణ అని మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడు ఈయన కందిళ్ళు పెట్టి చదువుకున్నాడా? డిగ్రీ కాలేజీ ఇది ఎంబీబీఎస్ కేసీఆర్ వచ్చినాకనే కరెంట్ వచ్చిందా? ఫ్రీ కరెంటు, రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఏర్పడినప్పుడు మొదటి సంతకం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. సంజయ్ ఇది గుర్తుపెట్టుకున్నావు. నువ్వేమన్నా మంచినీరు లేదని, సాగునీరు లేదని, అదేవిధంగా మెడికల్ కాలేజ్ లేదని, గురుకులాల స్కూల్స్ లేవని మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నేను అడిగేది సంజయ్ని ఏమడుగుతున్నా అంటే, నువ్వు మెడికల్ కాలేజీలో ఎన్నడూ జాయిన్ అయినావు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వంలో జాయిన్ అయినావు? 67 ఏళ్ళ నుంచి అంటున్నావు కదా. 67 ఏళ్ళ నుంచి గత పాలకులు ఏం చేయలేదని మాట్లాడడం జరిగింది కదా. మరి 67 ఏళ్ళ కింద నువ్వు ఎప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేసినావు? ఎప్పుడు ఎంబీబీఎస్ సీట్లో జాయిన్ అయినావు? దీనికి సమాధానం చెప్పాలి సంజయ్. మెడికల్ కాలేజీలు లేవని మాట్లాడుతున్నాం. గురుకులాలు కూడా ఇక్కడ ఇది 1983 మన పెద్దాపూర్ గురుకులం అప్పుడు స్టార్ట్ చేయడం, అంటే దాదాపు 43 ఏళ్ళు అవుతుంది. మరి ఇవన్నీ నీకు కళ్ళకి కనబడతలేవా? సాగునీరు అన్నావు. సాగునీరు 1963లో నెహ్రూ గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేస్తే 1977-78 కాకతీయ కెనాల్ ద్వారా మన కొరుట్ల నియోజకవర్గంలో పంటలు పండడం జరిగింది. ఇది నీకు తెలియదా? ఇవన్నీ ఏదైతే కేసీఆరే ఈ 10 సంవత్సరాలల్లా మొత్తం చేసిండు అని మాట్లాడినావు. 10 సంవత్సరాల నేను అడుగుతున్నా, నువ్వు 67 ఏళ్ళల్లా గత పాలకులు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కలిపి 69,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు ఈ 10 సంవత్సరాలల్లా 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. దీనికి సమాధానం చెప్పు. ఎందుకు వాళ్ళు అంతగానము తక్కువ అప్పు చేసిండ్రు? మీరు 10 ఏళ్ళల్లా కమిషన్ల కోసం దోసుకొని ఉండడానికి తప్ప ఈ అప్పు చేసి మీరు దోసుకుండు. కల్వకుంట్ల అంటేనే దోసుకున్నాడు, అబద్ధాలు అడుగు తెల్లారలేస్తే. అంటే వీళ్ళు కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ ప్రజలు బతుకుతున్నట్టు మాట్లాడుతుండ్రు. నీళ్లు లేవు, తాగునీళ్ళు లేవు. కొరుట్ల మా గంగారిని అడుగుతుంది. అప్పుడు రత్నాకరరావు గారు ఉన్నప్పుడే తాగునీరు ఫిల్టర్ బెడ్ ద్వారా సప్లై చేయడం. ఎప్పటి నుంచో గ్రామాలలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వాటర్ ట్యాంకులలో ఆ వాటర్ ట్యాంకులకు మిషన్ భగీరథ కలర్లు వేసి మీరు సప్లై చేసారు. ఇంకో విషయం గౌరవ శాసనసభ్యులను అడుగుతున్నా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి అంటున్నారు కదా. ఫిల్టర్ బెడ్ ద్వారా కేసీఆర్ గారు పంపించినటువంటి తాగునీటిని మీరు తాగగలుగుతారా? మీరు ఖచ్చితంగా తాగాలి ఆ నీళ్లను. మీరు గతంలో ఉన్న ఫిల్టర్ బెడ్ ఏదైతే ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో వాటర్ ట్యాంకర్ ద్వారా అప్పుడు వాటర్ తాగిండ్రు. ట్యాంకర్ ద్వారా నీళ్ళు వచ్చినాయంటే పట్టుకొని తాగడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లను కనీసం తాగటానికి కాదు, బట్టలు వాడుతాను. ఇది ఆలోచన చేసి సంజయ్. అవి ఎందుకు?
50-60 వేల కోట్లు పెట్టి ఇలా మిషన్ భగీరథ వాటర్ ఏమవుతుంది? ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా మన కొరుట్ల నియోజకవర్గంలో లక్షల ఎకరాలు ఇలా పంట పండిస్తుంది. అది నీ ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నువ్వు ఒక ఎకరం అన్న మన కొరుట్ల నియోజకవర్గంలో పంట పండుతుందా? దీనికి సమాధానం చెప్పాలి. ఉట్టిగానే గత ప్రభుత్వం మీద ఏదైతే 67 ఏళ్ళు ఏం చేసిండ్రు అని మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అప్పుడు 67 ఏళ్ళ కింద జనాభా ఎంత, ఇవాళ ఉన్న జనాభా ఎంత, ఆ జనాభా ప్రాతిపదికన కొత్త కాలేజీలు ఇచ్చిండొచ్చు, కొత్త స్కూల్స్ అవుతుండొచ్చు. మోడల్ స్కూల్స్ మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లాపూర్లో ఒకటి, ఇబ్రాహీంపట్నంలో ఒకటి, కొరుట్లలో ఒకటి, ఇవన్నీ మోడల్ స్కూల్స్, గురుకులం పెద్దాపూర్లో, ఇవన్నీ ఎప్పుడున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులలో ఆ చదువు అనేది